మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం ఈ వీడియోలో క్రమాలంకారం లేదా యథాసంఖ్యాలంకారం గురించి ఉదాహరణతో తెలుసుకుందాం. ముందుగా ఈ అలంకారం యొక్క లక్షణం గురించి తెలుసుకుందాం. వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం లేదా యథాసంఖ్యాలంకారం అని అంటారు. అంటే వస్తువుల్ని ఏ క్రమంలో అయితే మనం పాటిస్తూ చెప్పామో వాటి యొక్క లక్షణాలు గుణాలని కూడా అదే వరుస క్రమంలో అన్వయిస్తూ చెప్పటాన్ని క్రమాలంకారం అని అంటారు. ఇక్కడ వస్తు క్రమం అంటే కేవలం వస్తువులకి సంబంధించినది అని అర్థం కాదు. వస్తువుల గురించి కావచ్చు, మనుషుల గురించి, పశుపక్ష్యాదుల గురించి, ఇంకా మిగిలిన ఏ విషయాల గురించి అయినా సరే ఒక క్రమాన్ని పాటిస్తూ వాటికి సంబంధించిన విషయాలను కూడా అదే క్రమంలో అన్వయిస్తూ చెప్పడాన్ని క్రమాలంకారం లేదా యథాసంఖ్యాలంకారం అని అంటారు. అది ఎలాగో ఈ ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఉదాహరణలు చూద్దామా? సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు. అధిపతి అంటే రాజు అని అర్థం. సూర్యచంద్రులు దివారాత్రములకు. ఇక్కడ చూడండి, ఒక క్రమాన్ని ఎలా పాటించారో చూద్దాం. సూర్యుడు, చంద్రుడు, దివము, రాత్రి. ఇక్కడ సూర్యుడు అనేది మొదటి పదంగా ఉంది కాబట్టి దివారాత్రములలో దివము అనేది పగటిని సూచించేటటువంటి పదం. చంద్రుడు అనేది రెండవ పదం కాబట్టి చంద్రుడు దేనికి అధిపతి? రాత్రికి రాజు. అందుకనే సూర్యచంద్రులు అనే పదంలో ఏ క్రమాన్నైతే పాటించారో దివారాత్రములు అనే పదంలో కూడా అదే క్రమాన్ని పాటించారు. సూర్యుడు పగటికి రాజు, చంద్రుడు రాత్రికి రాజు. సూర్యచంద్రులు పగలు రాత్రులకు రాజులు అని అర్థం. తరువాతి ఉదాహరణ, గజకచ్చప మూషికంబులు వన జల బిలములందు ప్రవేశించాయి. ఇదంతా ఒకటే వాక్యం. క్రమాన్ని ఎలా పాటించారో చూపించటం కోసం ఇలా పెట్టడం జరిగింది. గజ అంటే ఏనుగు, కచ్చపము అంటే తాబేలు, మూషికము అంటే ఎలుక. ఈ మూడు కూడా ఏనుగు, తాబేలు, మూషికము, ఎలుక అన్నమాట. ఏనుగు, తాబేలు, ఎలుక ఈ మూడు ఎక్కడెక్కడికి ప్రవేశించాయి? ఏనుగేమో దాని కింద ఉన్న పదం చూడండి, వన. వనము అంటే అడవిలోనికి ప్రవేశించిందిట. కచ్చపము తాబేలు జలములోకి ప్రవేశించిందిట. మూషికము బిలములందు అంటే బిలము అంటే రంధ్రము, కలుగు అని అర్థం. ఆ మూడు కూడా వాటి వాటి స్థావరాలలో ప్రవేశించాయి. అవి నివసించేటటువంటి ప్రదేశాలలో ప్రవేశించాయి అని ఒక క్రమాన్ని పాటిస్తూ చెప్పడం జరిగింది. గజము వనములోకి, కచ్చపము జలములోకి, నీటిలోకి, మూషికము బిలములోకి అంటే రంధ్రంలోకి. మూడు కూడా గజ కచ్చప మూషికములు. అక్కడ ఏ క్రమాన్నైతే పాటించారో కింద కూడా వన జల బిలము ఈ మూడు కూడా అదే క్రమాన్ని పాటిస్తూ అన్వయించబడ్డాయి కాబట్టి ఇది క్రమాలంకారము. తరువాతి ఉదాహరణ, పోగాలము దాపురించిన వాళ్ళు అరుంధతి నక్షత్రాన్ని, మిత్రవాక్యాన్ని, దీప నిర్వాణ గంధాన్ని కనరు, వినరు, మూర్కొనరు. అంటే పోగాలము దాపురించిన వాళ్ళు అంటే మృత్యువుకి దగ్గరగా ఉన్నవాళ్ళు అరుంధతి నక్షత్రాన్ని కనరు అంటే చూడలేరు. మిత్రవాక్యాన్ని వినరు అంటే మిత్రులు ఏవైనా మంచి మాటలు చెబితే వాటిల్ని వినరు. దీప నిర్వాణ గంధాన్ని మూర్కొనరు అంటే దీపం ఆరిపోవునప్పుడు, అంటే కొండెక్కిపోతుంది అని అంటాం కదా, ఆ కొండెక్కిపోయేటప్పుడు ఒక రకమైనటువంటి వాసన వస్తుంది. ఆ వాసనని పసిగట్టలేరు. మూర్కొనరు అంటే పసిగట్టలేరు అని అర్థం. ఇక్కడ అరుంధతి నక్షత్రం, మిత్రవాక్యం, దీప నిర్వాణ గంధం ఈ మూడిటిని
ఏ క్రమంలోనైతే ప్రయోగించారో ఆ క్రమంలోనే కనరు, వినరు, మూర్కొనరు అని ప్రయోగించారు. వాటిని మనం అన్వయించుకుంటాం కాబట్టి ఇది క్రమాలంకారం. ఈ ఉదాహరణ ఎక్కడదో తెలుసా మీకు? పరవస్తు చెన్నై సూరి గారు రచించినటువంటి మిత్రలాభంలో నుంచి తీసుకోబడింది. చూడండి, వరుసగా 3 విషయాలను చెప్పి వాటికి సంబంధించినటువంటి క్రియాభావనలని ఆ తర్వాత అదే వరుస క్రమంలో చెప్పబడినందున ఇది క్రమాలంకారం. తరువాతి ఉదాహరణ, లక్ష్మీ సరస్వతులు ధనమును విద్యను ప్రసాదిస్తారు. ఇక్కడ లక్ష్మీ సరస్వతి, లక్ష్మీదేవి మనకేమిస్తుంది? సిరి సంపదలు ఇస్తుంది కదా, అంటే ధనముని ఇస్తుంది. సరస్వతీదేవి ఏమిస్తుంది మనకి? విద్యను ప్రసాదిస్తుంది. లక్ష్మీ సరస్వతి. అదే క్రమంలో లక్ష్మీదేవి ఇచ్చే ధనాన్ని ముందు పదంగాను, సరస్వతీదేవి ఇచ్చేటటువంటి విద్యను తర్వాత పదంగాను, అంటే అదే క్రమంలో ఉపయోగించారు కాబట్టి ఇది కూడా క్రమాలంకారానికి ఉదాహరణ. లక్ష్మీ సరస్వతులు ధనమును విద్యను ప్రసాదిస్తారు. మరొక ఉదాహరణ, రామలక్ష్మణులు సీత ఊర్మిళలను పరిణయమాడిరి. పరిణయం అంటే వివాహం చేసుకున్నారు అని అర్థం. ఎవరిని చేసుకున్నారు? రామ లక్ష్మణులు. ముందు రాముడు, తర్వాత లక్ష్మణుడు. అదే క్రమంలో సీత ఊర్మిళలు. రాముడు సీతని వివాహం చేసుకున్నాడు, లక్ష్మణుడు ఊర్మిళను వివాహం చేసుకున్నాడు. రామలక్ష్మణులు ఏ క్రమంలో ఉందో అట్లాగే సీతా ఊర్మిళలు కూడా అదే క్రమంలో ఉపయోగించబడింది కాబట్టి ఇది కూడా క్రమాలంకారం. ఇంకొక ఉదాహరణ చూడండి, ఇది గుణసంధికి సంబంధించినటువంటి సూత్రం. ఇది క్రమాలంకారానికి కూడా ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆకారమునకు ఈ, ఉ, రు, లు పరమైనప్పుడు వాటికి క్రమంగా ఏ, ఓ, అర్ అనేవి ఆదేశంగా వస్తాయి. ఈకి ఏ అనే అక్షరం ఆదేశంగా వస్తే ఉ అనే అక్షరానికి ఓ అనేది ఆదేశంగా వస్తుంది. అలాగే రు అనే అక్షరానికి అర్ అనేది ఆదేశంగా వస్తుంది. చూడండి, అదే క్రమంలో ఇక్కడ ఉపయోగించబడింది కాబట్టి ఇది క్రమాలంకారానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తరువాతి ఉదాహరణ, శత్రువుని, మిత్రుని, విపత్తుని జయింపుము, రంజింపుము, భంజింపుము. ఇక్కడ శత్రువు కింద ఉన్న పదం, మిత్రుని కింద ఉన్న పదం, విపత్తుని కింద ఉన్నటువంటి పదం ఒకే క్రమంలో అమర్చబడ్డాయి. అందుకనే ఇది క్రమాలంకారం. శత్రువుని ఏం చేయాలి? జయింపుము అని చెప్పారు కదా, శత్రువుని జయించాలి అంటే ఓడించాలి. మిత్రుని రంజింపుము, అతన్ని సంతోషపెట్టాలి, ఆనందింప చేయాలి మన మిత్రుడిని, మన స్నేహితుడిని. అలాగే విపత్తుని భంజింపుము, భంజింపుము అంటే పోగొట్టడం, లేకుండా చేయటం అని అర్థం. అంటే శత్రువుని జయించాలి, మిత్రుని రంజింపచేయాలి, విపత్తుని భంజించాలి అని ఒక క్రమములో పై మూడిటికి అదే క్రమములో క్రింద చెప్పటం జరిగింది. కాబట్టి ఇది క్రమాలంకారం. పై 3 పదాలకి సంబంధించినటువంటి పదాలు క్రింది వాక్యంలో అదే క్రమంలో అన్వయించబడ్డాయి కాబట్టి ఇది క్రమాలంకారం కింద మనం చెప్పుకోవచ్చు. తరువాతి ఉదాహరణ, వాణి రాణిలు సంగీత నృత్యములలో ప్రసిద్ధులు. ఇక్కడ వాణి రాణి అనే 2 అమ్మాయిలు సంగీతము మరియు నృత్యములలో ప్రసిద్ధులు అని అన్వయ క్రమంతో చెప్పబడింది. వాణి సంగీతంలో, రాణి నృత్యంలో ప్రసిద్ధి చెందినవారు అని ఇక్కడ అర్థం. మరొక ఉదాహరణ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు. బ్రహ్మ సృష్టికారకుడైతే విష్ణువు స్థితికారకుడు, మహేశ్వరుడు లయకారకుడు. ఆ ముగ్గురికి సంబంధించినటువంటి 3 విషయాలను అదే క్రమంలో వరుసగా చెప్పబడ్డాయి. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టికి, స్థితికి,
లయకు కారకులు అని అర్థం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించినటువంటి 3 విషయాలను అదే క్రమంలో అన్వయించి చెప్పటం జరిగింది. మనం గుణసంధి సూత్రాన్ని క్రమాలంకారానికి ఉదాహరణగా చెప్పుకున్నాం కదా, అలాగే యణాదేశ సంధి సూత్రాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఊ రులకు అసవర్ణాచ్చులు పరమైతే వాటికి వరుసగా అదే క్రమంలో య వ రలు ఆదేశంగా వస్తాయి. అంటే ఈ ఊ రులు ఏ క్రమంలోనైతే ఉన్నాయో వాటికి అదే క్రమంలో క్రమం తప్పకుండా య వ ర అనేవి ఆదేశంగా వస్తాయి. మొదటి అక్షరం ఈకి మొదటి అక్షరం య, అక్కడ రెండవ అక్షరం ఊకి ఇక్కడ రెండవ అక్షరం వ, అక్కడ మూడవ అక్షరం రూకి ఇక్కడ మూడవ అక్షరం రా అనేది రావటం జరిగింది. అదే వరుస క్రమంలో ఈ ఊరు ఏ వరుస క్రమంలో ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అక్షరాలు య వ ర అనేవి కూడా అదే వరుస క్రమంలో రావటం వలన దీనిని క్రమాలంకారానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. విన్నారు కదా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.